నమస్కారం. నా పేరు విజయ శ్రీనివాస్ గుప్తా. మీకు నా పేరు మర్చిపెట్టలేదు ఒకసారి చెప్తున్నారు. ఆధునిక ఆరువేశ అసోసియేషన్ వరల్డ్ ఆరువేశ మహాసభ వామ్ ఆధునిక ప్రెసిడెంట్గా కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం లైఫ్ క్లబ్లో కార్యదర్శిగా అపాయింట్ అయ్యాను. ఈ యొక్క అవార్డు రావడానికి మూల కారణం సోషల్ సర్వీస్. విజయవాడలో మదర్ సర్వీస్ సొసైటీ అనే సంస్థ వాళ్ళు ఆల్ ఓవర్ ది సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఇలాగా 5-6 రాష్ట్రాల్లో సోషల్ సర్వీస్ బెస్ట్ బాగా ఎవరు చేస్తున్నారని వాళ్ళని గమనించి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఈ యొక్క బెస్ట్ సర్వీస్ అనే అవార్డు ఇస్తారు. ఈ అవార్డు పేరు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనమాట. ఈ 5 రాష్ట్రాల్లో 25 మంది సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను ఒకటి. ఇక్కడ విజయవాడలో కొల్లూరు పారసారథి గారు మంత్రివర్యులు మరియు కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు, 3 ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జి, డిఐజీ వీళ్ళందరూ సమక్షంలో ఈ అవార్డు విజయవాడలో హనుమంతరాయ చంద్రాలయం అనే వేదిక పైన నాకు మల్లాది ప్రసాదరావు గారు అన్నారు ఈ వాళ్ళు ఈ అవార్డు అందజేశారు. ఇది వచ్చి సోషల్ సర్వీస్కి వచ్చిన అవార్డు. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఒకటి మా అవోప, అంటే నాకు ఛాన్స్ ఇచ్చింది, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. రెండోది వామ్, మూడోది మా అవోప అండ్ వామ్ సభ్యులు మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పిల్లర్ కావ్వా నగేష్ గారు. ఏంటంటే నేను చేయలేను, అంటే చేస్తాం, ఒక రేంజ్లో ఉంటుంది కార్యక్రమాలు. చిన్న లెవెల్ నుంచి హయ్యెస్ట్ లెవెల్, పీకెస్ట్ లెవెల్ అంటే స్టేట్ లెవెల్ వరకు ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్న దాంట్లో నాకు సహాయం చేసింది ఈ కావ్వా నగేష్ గారే. నిస్సందేహంగా అన్డౌట్ఫుల్లీ అన్న ఉన్న దానికే ఈ యొక్క అవార్డు రావడానికి సాధ్యమైంది. ఎందుకంటే ఎప్పుడైతే స్టేట్ లెవెల్లో వార్తలు వెళ్తాయో వాళ్ళు చెక్ చేస్తారు. అంటే చిన్న ఊళ్ళో కూడా చెక్ చేస్తారు, బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం, చాలా టైం కావాలి. అంటే 10 years 15 years అట్లా తెలిస్తేనే వాళ్ళు ఐడెంటిఫై. ఇది స్టేట్ లెవెల్ ఎప్పుడైతుందో అంత తొందరగా దే విల్ ఐడెంటిఫై. సో వితిన్ స్పాన్ ఆఫ్ 1 year 3 months లోపల మనకి ఏపీ లెవెల్లో రూల్స్, ఇక్కడ వ్యామ్ అంటే ఏమి, ఆదోన్లో అవోప అంటే ఏమి, ఈ కార్యక్రమాలు వాళ్ళకి తెలిసినాయి. కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి దే సెండ్ అప్లికేషన్ పంపించి దే స్క్రూటనైజ్. వెంటనే ఇవ్వరు, వాళ్ళు పేపర్ కటింగ్ చెప్పించుకుంటారు, ఫోటోస్ చెప్పించుకుంటారు, వీడియోస్ చెప్పిస్తారు. తర్వాత దే విల్ వెరిఫై విత్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ అనమాట. ఏమేమి వాళ్ళు ఐడెంటిఫై చేసి దెన్ దే కెన్ డిక్లేర్ అనమాట. సో ఇలా చేసి ఇస్తారు. సో ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషపడతాను. ఇంత యొక్క మీ యొక్క కృషి ఫలితమే. మా అవోప, వామ్ సెక్రటరీ, ట్రెజరరు, ప్రతి ఒక్క సభ్యులు నాకు ఇచ్చిన సహకారము, వారు ఇచ్చిన నాకు సహాయం, ప్లస్ ఇన్ని మెడికల్ క్యాంపులు చేయడానికి చాలా హాస్పిటల్స్, ఈ విశ్వభారత్ హాస్పిటల్ కానీ, నంద్యాల గాంధీరామ్ హాస్పిటల్ కానీ, హైదరాబాద్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ అయితే, కిమ్స్ హాస్పిటల్ అయితే, వీళ్ళందరూ మాకు ఎంత తొందరగా అడిగితే అంత తొందరగా ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేసి మాకు ఆరోగ్యశ్రీ సహకారంతో, మరి మా దాత శ్రీ కావ్వా నగేష్ గారి సహాయంతో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాను. ఇవన్నీ ఓకే. రీసెంట్గా నేను లయన్స్ క్లబ్లో సెక్రటరీ కాబట్టడానికి మెయిన్ ముఖ్య కారణం డాక్టర్ గోపినాథ్ గారు. దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యొక్క సభాముఖ్యంగా గోపినాథ్ గారు సారు నుంచి పరిచయమే. సారు నన్ను కలిసి నాకు ఆశీర్వాదం చేసి ఈ యొక్క లయన్స్ క్లబ్ తీసుకొచ్చారు. నేను చేసిన 1 monthలోనే ఒక సంవత్సరం కావాల్సిన ప్రోగ్రామ్ చేశాను సార్. సో అంటే సార్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్. సార్ వచ్చి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్. సో సార్ కూడా ఆపర్చునిటీ ఇచ్చారు. సార్ కూడా ఈ యొక్క సభాముఖంగా నేను వందనాలు చెప్తున్నాను. ఈ యొక్క అవార్డు రావడానికి కారణమైన అవోప మహిళా విభాగం మరియు వ్యామ్ మహిళా విభాగం లయన్స్ క్లబ్ వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ యొక్క ఈ సభా మూలకంగా అవోప ప్రెసిడెంట్గా ఉన్నాను కదా, సెక్రటరీ వ్యామ్ సెక్రటరీ నాయకటి రఘు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే
యాదగిరి వెంకటేశ్వర గారు సార్ రాలేకపోయినారు అన్నది గారి కాలేజీ, వారికి ధన్యవాదాలు. అలాగే అవూప మహిళా విభాగం ప్రెసిడెంట్ బూదూరు సంగీత గారికి, సెక్రటరీ నా ధర్మపతి అమిదార్ మమతాజీ వారికి, ట్రెజరర్ ప్రతాప్ ఎముగుంజ గారికి, అందరికీ అవూప శ్రీమంతుల గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఏడు పేరున అలాగే బ్యాంక్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. సెక్రటరీ కూడా నాయకుడు రవి గారి, ట్రెజరర్ డాక్టర్ రంజిత్ కుమార్ గారు రాలేదు, వాళ్ళ ధర్మపత్ని అనీష గారు వచ్చారు. వీరు తర్వాత వ్యామ్ మహిళా విభాగ్ ప్రెసిడెంట్ నా ధర్మపత్ని గారు మమతాశ్రీ, సెక్రటరీ శ్రీదేవి గారు, శ్రీదేవత, తర్వాత ట్రెజరర్ అనీష గారు. వీళ్ళందరూ మాకు ఇచ్చిన సహకారము, మాకు వచ్చిన సహాయము, మాకు అడ్వైస్ కానీ అన్ని రకాలుగా మీరు సహాయం చేశారు. ఫామ్ సబ్మిట్ చేశారు. అలాగే లైన్స్ క్లబ్ కూడా ఇప్పుడు సహాయం చేసిన ఈ సవాడ రావున్న శిఖర్ లేనది కాల్బాడ్ నగర్ కానీ అదే మొట్టమొదటిగా వంకదార్ సైకిల్ వచ్చిందా? సైకిల్ ఏంటి మళ్ళీ బైక్ మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నాను, వంకదార్ శ్రీనాథ్ గారికి ఈ గుర్తింపు రావడము, విజయవాడలో ఈ అవార్డు రావడం మదర్ సొసైటీ తరఫున చాలా హర్షణీయము, అభినందనీయము. తర్వాత మా మొత్తం టీం, అవప టీం అనుకోండి, వ్యాయామ్ టీం అనుకోండి, అందరికీ కూడా ఉత్సాహాన్ని నింపింది. ఎంతో కష్టపడి, ఇది ఒక్కరి వల్ల అయ్యే వ్యవహారం కాదు. మనం చేస్తున్నటువంటి క్యాంపులు వేలాది మందికి కంటి చూపు తీసుకొస్తూ ఉంది, వందలాది మందికి రక్తనాళాల సమస్య నుంచి బయటపడవేస్తుంది, పిల్లలు లేని వాళ్లకు పిల్లలు కలగజేస్తోంది, మచ్చుతున్నకపు ఇంకా ఎన్నో చిన్నవి పెద్దవి అట్లాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి ఒకరి వల్ల ఇద్దరి వల్ల అయ్యే కథ కాదు. బిగ్ టీమ్ వర్క్. అది దాంట్లో మహిళలు పాత్ర చాలా ఉంటుంది. వ్యామ్ మహిళా విభాగం అయితేనేమి, అవప మహిళా విభాగం అయితేనేమి, అందరూ కూడా కలిసికట్టుగా ఇది చేసుకు ఈ రావడం వల్ల మనకు కానీ శ్రీనాథ్ గారికి కానీ నా యొక్క విజయంలో ఎంతో పాత్ర ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మదర్ సర్వీస్ సొసైటీ వాళ్ళు మన ఆదోని వ్యక్తిని గుర్తించి శ్రీనాథ్ గుప్తా గారిని ఈ అవార్డులో సత్కరించడం అనేది నిజంగా చాలా సంతోషించే విషయం. ఇదంతా కూడాను అంటే నేను లయన్స్ క్లబ్లో ఉండి సర్వీస్ చేయడము దాదాపు ఒక 20 years నుంచి చేస్తాను. రకరకాల సర్వీసులు చేస్తాను. మొత్తము ఐ క్యాంప్ ఇక్కడే కండక్ట్ చేసాం. అంటే మొత్తము ఐ హాస్పిటల్ నుంచి పెద్ద సెటప్ వస్తుంది. ఇప్పుడు పెద్ద సెటప్ వచ్చి మన లారీలో బెడ్స్తో సర్వీస్